ఏంట్రా బాబు మీ అందరికీ? ఇది ఒక సోషల్ ఫ్యాక్ట్, ఒక సామాజిక సత్యం, భరించాలి, తప్పదు. సడన్గా విశ్లేషకుల గురించి ఏదో మాట్లాడుతుంటే ఆయన సంబంధించిన ఒక కులం ఒక లెటర్ హెడ్లోకి అయితే చూశాను నేను, నా దగ్గర పంపించారు. అసలు ఇలా ఇబ్బంది పడుతున్నారంటే నేను చెప్పాను, ఇందులో కులం ఎక్కడుందన్నాను, ప్రాంతం ఎక్కడుంది అంటే విశ్లేషించేటప్పుడు విశ్లేషకుడికి ఎవరినైతే విశ్లేషిస్తున్నాడో అతనికి కులం కానీ అతనికి ప్రాంతం కానీ వర్తించదు. కానీ మనం తిరిగి కౌంటర్స్ ఇచ్చేటప్పుడు మటుకు వాళ్ళ కులం వాళ్ళ ప్రాంతం వర్తిస్తుంది. అంటే అమిత్ షా గారిని మనం ఏదైనా అనేసేయచ్చు, పవన్ కళ్యాణ్ ఏదైనా అనేసేయచ్చు, వాళ్ళు మటుకు మనం ఏదైనా అంటే మటుకు నేను నా కులం నా ప్రాంతం మటుకు అలా ఎలా కుదురుద్దే? అన్నీ మీ కన్వీనియన్స్కే, అన్నీ మీ కన్వీనియన్స్కే. మేమేంటి చేతులు కట్టుకొని కూర్చున్నాం, మేము అందరం మీ ఇష్టానికి కూర్చొని మాట్లాడితే మా కోపాలు రావా? మాట్లాడతాం. అందరికి ఎన్నిసార్లు భయపడిపోతాం అనుకుంటున్నారా? ప్రతిదానికి, ప్రతి ఆర్గ్యుమెంట్కి. ఏ ఆర్గ్యుమెంట్ ఇదే చెప్తున్నాను, ఇలా భయపెడదాం అనుకునే వాళ్ళకి చెప్తున్నాను కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తిరిగి ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను అక్కడే ఉన్నాను, ఎక్కడ పారిపోవాలి, అక్కడే ఉన్నాం. అంత తెగించున్నాను పాలిటిక్స్లో, గుర్తుపెట్టుకోండి. మీరు కూర్చోబెట్టి మీ కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చి ఇలా మాట్లాడితే జనసేనని హ్యాండిల్ చేయాలి ఎంత తెగించి వచ్చానంటే నాకు ఎంత తెగింపు ఉంటుందో మీరు ఎంత ఊహించుకుని తక్కువ గుర్తుపెట్టుకోండి. మీకు ఎంత యుద్ధం కావాలి అంటే నువ్వు కోరుకున్నంత యుద్ధం ఇవ్వగలవు, అది నీ కెపాసిటీ. నువ్వు ఎంత చేస్తే నేను ఇంత చేస్తాను, నువ్వు అంత అంటే అంత, నువ్వు ఎంత అంటే అంత. కాకపోతే నేనంటే నేను చాలా విఘ్నత ఉన్నవాడిని, విచక్షణ ఉన్నవాడిని కాబట్టి నేను పరిధిలో మాట్లాడతాను. స్థాయి దాటాను అనుకోండి, నాకు ప్రాణాల పెద్ద లెక్కేం లేదు. నాకు పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, అన్నీ వదిలేసుకొని రాగలను. నువ్వు రాగలవా? నేను రాగలను. పోగొట్టు కూడా నాకు ఇంత ఉంది, అన్నీ పోగొట్టు కూడా సిద్ధంగా ఉండే పాలిటిక్స్కి వచ్చాను. మీరు రాగలరా? నన్ను విమర్శించేవాళ్ళు మీరు రాగలరా? నేను రెడీ దానికి. మీరు ఎక్కడ ఎలాంటి గొడవలు పెట్టుకుంటారో చెప్పండి, నేను రెడీ దానికి. మీ క్వశ్చన్ చాయిస్ మీకే ఇస్తున్నాను, అంతేగాని నన్ను రెచ్చగొట్టేయకండి అందరినీ.